హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఈ ఛానల్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2026 రిటెన్షన్ డేట్ అయితే నవంబర్ 15న ఉంది. సో దీని గురించి అన్ని టీమ్స్ గట్టిగా ప్రిపేర్ అవుతున్నాయి. కొన్ని టీమ్స్ అయితే బిఫోర్ రిటెన్షన్ డేటే బిగ్ ట్రేడ్స్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ గురించి క్లారిటీగా ప్రతి ఒక్క ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏ టీం రిలీజ్ లిస్ట్ చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం క్లారిటీగా ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్తే ఇప్పుడు వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేస్తుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్‌గా మనం కన్ఫర్మేషన్ ఉన్న రిలీజ్ లిస్ట్ ఏంటో చూసుకుందాం మామ. ఫారెన్ ప్లేయర్స్ నుంచి మెయిన్‌గా 2 ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లేయర్‌గా అడన్ జాంపా. లాస్ట్ ఇయర్ దీన్ని బెస్ట్ బౌలర్‌గా తీసుకుంది ఎస్ఆర్హెచ్ టీమ్. బట్ తన స్పిన్ బౌలింగ్‌లో అంత మంచి పర్ఫార్మెన్స్ తీయలే ఎస్ఆర్హెచ్‌కి. సో తనని రిలీజ్ చేయడం పక్కాగా ఉంది. ఇతను లాస్ట్ సీజన్‌లో 2.4 క్రోర్స్ కొనింది కాబట్టి ఎస్ఆర్హెచ్ బడ్జెట్‌లో మంచి అమౌంటే యాడ్ అయితుంది అడన్ జాంపాని రిలీజ్ చేస్తే. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా బేడెన్ క్రాస్. లాస్ట్ ఇయర్ 2025లో ఇంగ్లాండ్ నుంచి ఒక మంచి పేస్ ఆల్రౌండర్ మన టీమ్‌కి వచ్చాడు అనుకున్నాం. కానీ తన సీజన్‌కి ముందు ఇంజరీ కారణంతో రూల్డ్ ఔట్ అయిపోయాడు. తనకి బదులుగా మల్డర్‌ని తీసుకున్నాం. అందుకే మల్డర్‌ని ప్లస్ బేడెన్ క్రాస్‌ని ఇద్దరిని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎస్ఆర్హెచ్ టీమ్. ఇది ఇప్పటివరకున్న అఫీషియల్ ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్. ఇంకా క్లాసన్ ఎక్కడున్నాడు మావ అంటే దాని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇంకా మనం ఇండియన్ ప్లేయర్స్ విషయానికొస్తే మన ఫస్ట్ ప్లేయర్‌గా అభినవ్ మనోహర్. తనైతే మంచి హిట్టర్ అని చెప్పి లాస్ట్ సీజన్‌లో తీసుకుంటే ఒక్క మ్యాచ్‌లో తప్ప ఇంకా ఏ మ్యాచ్‌లో పర్ఫార్మెన్స్ చేయలే. సో తనని రిలీజ్ చేస్తే టోటల్‌గా 3.2 క్రోర్స్ యాడ్ అయితే టీమ్‌కి. ఇంకా సెకండ్ ప్లేయర్ విషయానికొస్తే రాహుల్ చహర్. రాహుల్ చహర్‌ని బెస్ట్ స్పిన్నర్‌గాని తీసుకున్న జస్ట్ ఒకటే మ్యాచ్ ఆడిపించారు. తనైతే టీమ్‌కి అస్సలు సెట్ కాలే. అందుకే తనని రిలీజ్ చేయడం పక్కాగా ఉంది. తనని రిలీజ్ చేస్తే టీమ్‌కి టోటల్‌గా 3.2 క్రోర్స్ యాడ్ అయితాయి. ఇంకా మన థర్డ్ ప్లేయర్‌గా సచిన్ బేబీ. ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల టీమ్‌కి 30 లాక్స్ యాడ్ అయితాయి. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా అథర్వ టైడే. సేమ్ అథర్వ టైడే కూడా 30 లాక్స్ బేస్ ప్రైస్‌కి కొన్నారు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేస్తే 30 లాక్స్ వస్తుంది. ఇంకా మన ఫిఫ్త్ ప్లేయర్‌గా సిమర్జిత్ సింగ్. ఇతని మీద ప్యాట్ కమిన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఇతని నుంచి వేరియేషన్స్ అయితే మనం చూడలే. సో తనని రిలీజ్ చేస్తే టీమ్‌కి టోటల్‌గా 1.5 సీఆర్ అయితే యాడ్ అయితాయి టీమ్‌కి. జస్ట్ ఈ 7 ప్లేయర్స్‌ని రిలీజ్ చేయడం వల్ల ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి టోటల్‌గా 11 క్రోర్స్ అయితే యాడ్ అయితాయి. ఇంకా ఇప్పుడు మనకు వస్తున్న రూమర్స్ ప్రకారం ఏ ప్లేయర్స్‌ని రిలీజ్ చేస్తారో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా మన ఫస్ట్ ప్లేయర్‌గా హెన్రిక్ క్లాసెన్. హెన్రిక్ క్లాసెన్‌ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారని అంటే రీసెంట్‌గా ఇషాన్ కిషాన్ అండ్ షమి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇన్ డొమెస్టిక్ లీగ్స్. వాళ్ళిద్దరైతే డొమెస్టిక్‌లో అయితే అదరగొడుతున్నారని చెప్పాలి. సో వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవడానికి క్లాసెన్ కనిపిస్తున్నాడు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. క్లాసెన్‌ని 23 క్రోర్స్ పెట్టి రిటైన్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది. అందుకే క్లాసెన్‌ని రిలీజ్ చేసి మళ్ళా రీబైబ్యాక్ చేసుకుందామని ప్లాన్‌లో ఉన్నారు. ఇంకా నన్నడిగితే క్లాసెన్‌ని రిలీజ్ చేసినా చేయకపోయినా మొహమ్మద్ షమీని అయితే రిలీజ్ చేయాలని అనుకుంటున్నా. తనైతే డొమెస్టిక్ లీగ్స్‌లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆ ఫార్మాట్ వేరే, టీ20 ఫార్మాట్ వేరే మావ. తన నుంచి టీ20 ఫార్మాట్‌లో అంత బెస్ట్ చూసే ఛాన్స్ లేదని నేనైతే అనుకుంటున్నా. సో తనని రిలీజ్ చేయడం వల్ల టీమ్‌కి అయితే 10 క్రోర్స్ యాడ్ అయితాయి. ఇంకా క్లాసెన్‌ని కూడా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయితే టోటల్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్ 44 క్రోర్స్‌తో వస్తుంది ఆక్షన్‌కి. ఒక మినీ ఆక్షన్‌కి ఇంత పెద్ద బడ్జెట్‌తో రావడం అంటే మాటలు కాదు. వీళ్ళు ఏ ప్లేయర్‌ని కొనాలనుకుంటే ఆ ప్లేయర్‌ని పక్కాగా కొనొచ్చు. కానీ ఇందులో ఉన్న నెగెటివ్ ఏంటంటే అన్ని టీమ్స్ కూడా ఈ టీమ్‌ని గట్టిగానే టార్గెట్ చేస్తాయి. మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇంత పరిస్థితితో రావడానికి కారణం కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్‌ని ఇంకా క్లాసెన్‌ని కూడా తక్కువ బడ్జెట్‌లో రీబైబ్యాక్ చేయాలని ప్లాన్‌తో వస్తున్నారు. మెయిన్‌గా ఆక్షన్‌కి ఢిల్లీ అండ్ కేకేఆర్ లాంటి టీమ్స్ మోర్ దాన్ 30 క్రోర్స్ బడ్జెట్‌తో వస్తున్నాయి. సో ఇలాంటి టీమ్ కెమెరాన్ గ్రీన్‌ని అండ్ క్లాసెన్ మన టీమ్‌కి ఇచ్చేస్తారంటే నాకైతే నమ్మకమే లేదు. ఒకవేళ క్లాసెన్‌ని రిలీజ్ చేస్తే మళ్ళా బైబ్యాక్ చేసుకోవడం అయితే పక్కా. బట్ తను మళ్ళా 20 క్రోర్స్ వరకు వస్తాడా? లేదంటే మోర్ దాన్ 25 క్రోర్స్ వరకు వెళ్తాడో చూడాలి. ఒకవేళ అలాగే వెళ్తే కెమెరాన్ గ్రీన్‌ని కొనే ఛాన్స్ అయితే ఉండదు ఎస్ఆర్‌హెచ్ టీమ్. అప్పుడు వేరే ఫారెన్ ప్లేయర్స్ ఫినిషర్స్ లైక్ డేవిడ్ మిల్లర్, మాక్స్‌వెల్‌ని వాళ్ళని ట్రై చేయాలి. వాళ్ళు తక్కువ ధరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీని గురించి మనం ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ లిస్ట్‌లో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా మొహమ్మద్ షమి ప్లేస్‌లో మళ్ళా టీ నటరాజన్ని ఎస్ఆర్‌హెచ్‌లోకి తీసుకుంటే తనైతే జస్ట్ 5 క్రోర్స్ బిలో వరకే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఆప్షన్‌లో. ఇంజరీ ప్రోన్ కాబట్టి అంత ఎక్కువ బడ్జెట్ పెట్టి అయితే తీసుకోరు. తనైతే బెస్ట్ రీప్లేస్‌మెంట్ అని చెప్పాలి మొహమ్మద్ షమికి. ఇంకా ఇవన్నిటి గురించి మనం క్లారిటీగా ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ లిస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇవన్నీ అఫీషియల్ కాదు కాబట్టి నవంబర్ 15 కోసం అయితే మనం ఎదురు చూద్దాం. మరి మొహమ్మద్ షమిని రిలీజ్ చేస్తుందా? క్లాసెన్‌ని రిలీజ్ చేస్తుందా చూడాలి. లేదంటే ఇద్దరిని కూడా రిలీజ్ చేస్తుందా? దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థాంక్ యూ.